అరెస్టు చేశారు పోలీసులు. నిందితులు ఒక్కొక్క కిలో గంజాయిని ప్యాక్ చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. బీదర్, తాండూరు, వికారాబాద్, హైదరాబాద్లో అమ్మకాలు జరుపుతున్నట్టు ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు. టీం ఒడిశాలో చేసినటువంటి టీం ఈ వెహికల్ తీసుకెళ్లి లోడ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళకు మళ్ళీ ఆ వెహికల్ హ్యాండ్ ఓవర్ చేశారు. వీళ్ళకి ఎవరికి అనుమానం రాకుండా పోలీసు పడుతుంటే అనుమానం రాకుండా అక్కడ లోకల్ గా జాక్ ఫ్రూట్స్ తీసుకుని పనస పండ్లు తీసుకుని పనస పండ్ల వ్యాపారులాగా వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు మరి ఇంత డబ్బు ఎత్తం చేసిందని ఇంటర్వ్యూ చేస్తే వీళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే దీంట్లో ఒకతను బజాజ్ ఫైనాన్స్ లో 3 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాడు దీనికోసం పర్చేజ్ చేయడానికి. అదేవిధంగా గణేష్ రామస్వామి 2 lakhs రూపీస్ లోన్ తీసుకున్నాడు. మొత్తం కలిపి వీళ్ళు 6,15,000 రూపాయలు అక్కడ పే చేయడం జరిగింది. తర్వాత ఈ వ్యాన్ మినీ వ్యాన్ కూడా ఎక్స్క్లూజివ్ గా ఈ పర్పస్ కే వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఇది పబ్లిష్ ఇండియా అనే వాడి పేరు మీద రిజిస్ట్రేషన్ అయినది. ఈ పబ్లిష్ ఇండియా అనే వాడి పేరు మీద వీళ్ళు దినాలు పబ్లిష్ ఇండియా అనేవాడు. టోటల్ 6 లక్షల రూపాయలకు ఈ లోన్ తీసుకుని మినీ వ్యాన్ దీనికి ఎక్స్క్లూజివ్ గా గాంజా ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తున్నారు.